నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా చివ్వెంల మండలం వల్యతాండాలోని లునావత్ లక్ష్మి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శిస్తున్నారు. లైవ్లో చూద్దాం. నల్గొండ జిల్లాలో వైఎస్ఆర్ తనయ్య షర్మిల పరామర్శ యాత్ర చివరి రోజు కొనసాగుతుంది. 7 రోజుల పాటు 6 నియోజకవర్గాల్లో నిర్వహించే పరామర్శ యాత్రలో చివరి రోజు ఈ రోజు సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం మంగళితాండాలో ఇప్పుడు లునావత్ లక్ష్మి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. మంగళితాండాలో చెందిన లునావత్ లక్ష్మి వైఎస్ఆర్ ఇక లేడు అనే వార్త తెలియడంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ లక్ష్మి కుటుంబాన్ని ఇప్పుడు షర్మిల పరామర్శిస్తున్నారు. షర్మిల ఆ లక్ష్మి కుటుంబానికి సంబంధించిన 2 కొడుకులు 3 బిడ్డలు అదేవిధంగా భర్త ఉన్నారు. వాళ్ళంతా కన్నీటి పర్యంతమై లక్ష్మి చనిపోయిన విధానం అదేవిధంగా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అంటే వారికి ఉన్న అభిమానం చాటుకోవడం జరుగుతుంది. కన్నీటి పర్యంతమై అంటే ఆ లక్ష్మికి వైఎస్ఆర్ అంటే చాలా అభిమానమని రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంతో పాటు వ్యవసాయానికి సంబంధించిన శ్రీక్రాంతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పంట రుణం కూడా మాఫీ జరగడం జరిగింది. ఇలాంటి మేలు చేసిన మహానేత మరణాన్ని తట్టుకోలేక లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ ప్రాణాలు కోల్పోయిన లక్ష్మి కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తున్నాం. మొత్తానికి నల్గొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్రతోటి నల్గొండ జిల్లా ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి మేము కొండంత అండగా ఉంటామనేది స్పష్టంగా చెప్పకనే చెప్పినట్లుగా ఈ పరామర్శ యాత్రతోటి స్పష్టం కావడం జరుగుతుంది. ఎందుకంటే 7 రోజులుగా చూస్తున్నాం. 7 రోజులుగా ఈ పరామర్శ యాత్ర ఎక్కడ చూసినా జనం తరలి రావడం, స్వచ్ఛందంగా వచ్చి వారికి తమ బాధలు చెప్పుకోవడం, వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎలాంటి మేలు జరిగిందనే చెప్పుకోవడం, ఒక ఆత్మ బంధువులా మీరు ఈ రోజు మా గూడానికి కానీ మా తండకు కానీ రావడం ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్తున్నారు. ఇక్కడ మంగళితాండాల మొత్తం స్వాగత తోరణాలు పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేసిన ఈ గిరిజన ప్రజలు వారికి ఉన్న అభిమానం రాజశేఖర్ రెడ్డి అంటే ఎంత అభిమానం, ఆ అభిమానాన్ని వాళ్ళ మాటల్లో చెప్పలేక చేతల్లో చూపించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు స్వాగత తోరణాలు కట్టడం, ఇళ్ల ముందు ఎప్పుడు కూడా పండుగలప్పుడే వాళ్ళు ఇళ్ల ముందు ముగ్గులు వేసుకొని స్వాగతాలు పలికే పరిస్థితి ఉంటే ఈ రోజు మాత్రం ఈ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల వస్తుందంటే అంత పండుగ వాతావరణం మంగళితాండాలను కాదు ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామస్తులు సాధారణ ఆహ్వానం మంగళహారతులతో స్వాగతం పలకడంతో పాటు ముత్యాల ముగ్గులు అంటే రంగురంగుల ముగ్గులు వేసి స్వాగతం పలకడం జరుగుతుంది. ఇప్పుడు మంగళితాండాలో కూడా అదే విధంగా ఈ గిరిజన మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మంగళహారతులతో స్వాగతం పలికి ఈ లక్ష్మి ఇంటి వద్దకు రావడం అనేది లక్ష్మి ఇంట్లో ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అయితే ఎక్కడ చూసినా అంటే ఒక కుటుంబ సభ్యురాలుగా కుటుంబంలో ఎవరైనా చనిపోతే బంధువులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కొద్ది రోజుల్లోనే మర్చిపోతారు. అలాంటి మా కుటుంబంలో మా కుటుంబ పెద్ద మనిషి చనిపోయినప్పుడు వాళ్ళు మర్చిపోకుండా 5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మా కోసం ఇంత దూరం అంటే సరైన రోడ్డు సౌకర్యం లేకుండా ఏ నాయకుడు కూడా ఎప్పుడు కూడా ఈ తండాలను సందర్శించిన దాఖలాల పరిస్థితిలో ఈ పరిస్థితిలో ఇక్కడికి షర్మిల రాకపోవడంతో ఆ తండాల్లో కూడా ఆ ప్రజలు చాలా ఆనంద ఉత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. గిరిజన మహిళలు ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పుడు ఈ మంగళ తండాలో గిరిజన మహిళలు కేవలం ఒక 20 ఇండ్లు మాత్రమంటే 20 ఇళ్లలో ఉండే దాదాపు 100 మంది జనాభా మొత్తం కూడా అందరూ కలిసి ఐక్యంగా ఈ లక్ష్మి ఇంటికి వచ్చి మొత్తం ఒక పండుగ వాతావరణంలో అందరూ ఆ ఇంటి ముందు కూర్చొని ఆమెకు స్వాగతం పలికి వాళ్ళ బాధలు వాళ్ళ ఆవేదనను రాజశేఖర్ ఎదుర్కొన్న తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది వాళ్ళ మాటల్లో చెప్తున్నారు. అటు ఆ లక్ష్మి భర్త మాత్రం లునావత్ ఏములు కన్నీటి పర్యంతమే అంటే ఆయన భార్య చనిపోవడం అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి
లేని లోటుని ఇప్పటి వరకు ఎవరు కూడా తీర్చలేకపోవడం, ఆయన ఉన్నప్పుడు ఎంతో మందికి, ఎన్నో కుటుంబాలకు, నిరుపేదలకు ఆ మేలు జరిగిన పరిస్థితిని ఆయన మాటలు చెప్పలేక కన్నీటితో ఆయన ఆవేదనను, ఉన్న ఆవేదనను ఆమెకు ఆ కన్నీటి పర్యంతమై చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కుటుంబానికే కాకుండా ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని, ఇక్కడ ఉన్న ఈ తండాలు ప్రతి ఒక్కరికి కూడా రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధి పొందడమే కాకుండా వాళ్ళు ఉన్నత స్థాయిలో కూడా చేరుకోవడం పరిస్థితి ఏర్పడింది. నిలువ నీడలేని వారికి నిజం చేయడంతో పాటు కూడా రైతులకు కరెంట్ ఇచ్చి అటు పంట రుణాలు మాఫీ చేయడం, అదేవిధంగా పిల్లల చదువు కోసం ఇక్కడ ఈ తండాలు చూసినట్లయితే దాదాపు 20 మంది పిల్లలు ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. అందరూ కూడా ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి ప్రధాన కారణం ఫీజు రియంబర్స్మెంట్. ఆ ఫీజు రియంబర్స్మెంట్ రావడంతో ఈ రోజు మేము ఉన్నత విద్యను చదువుకుంటున్నాం అనేది తండాలు యువకులు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే చూస్తుంటే ఆయన చనిపోయి 5.5 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆయన పథకాల గురించి ఇక్కడ ప్రజలు మర్చిపోకూడదు, ఆయన చేసిన మేలును మర్చిపోకూడదు. ఒక ఆత్మ బంధువుల అందరికీ కుటుంబ సభ్యుడిగా జన హృదయ నేత ఇక్కడ ఉన్న ప్రజల్లో ఆ గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్నది కేవలం రాజశేఖర రెడ్డి. ఆ రాజశేఖర రెడ్డి కూతురు ఈ రోజు మా తండాకు వచ్చిందంటే ఒక పండుగ వాతావరణాన్ని నెలకొందనేది ఇక్కడ స్థానిక ప్రజలు, గిరిజనులు, ముఖ్యంగా గిరిజనులు తమ ఆవేదనతో ఆనందం వ్యక్తం చేస్తూ ఆనంద బాష్పాలు రాస్తూ షర్మిలకు చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఈ రోజు కేవలం 3 పరామర్శ యాత్రలు ఉన్నాయి. ఇక్కడ ఈ మంగళి తండ తర్వాత ఇదే దీని పక్కన ఒక దుబ్బ తండ ఉంటది, ఆత్మకూరు మండలం దుబ్బ తండలో అక్కడ అజ్మీరా గస్మి అనే మా కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యాపేట సమీపంలోని చివ్వెంల మండలం కుడకూడలో కూడా ఒక కుటుంబాన్ని ఈ రోజు 3 కుటుంబాలను మధ్యాహ్నంలో పరామర్శించనుంది. ఈ రోజు తోటి నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్ర తొలి విడత పరామర్శ యాత్ర మూయడం జరుగుతుంది. మొత్తం 7 రోజుల పాటు ఈ నియోజకవర్గాల్లో 30 కుటుంబాలను పరామర్శించినట్లు అవుతుంది. ఇప్పటి వరకు ఇప్పుడు పరామర్శించే కుటుంబం 29వ కుటుంబం. ఇంకో 2 కుటుంబాలను పరామర్శించిన తర్వాత మధ్యాహ్నంలోపు ఈ పరామర్శ యాత్ర వచ్చే అవకాశం ఉంది. పరామర్శ యాత్రకు ఈ నల్గొండ జిల్లా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని చెప్పవచ్చు.